రాసి పెట్టుకోండి. 33 కోట్ల దేవతలు మిథున రాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ రాశికి చెందిన వారైతే ఈ ఒక్క వీడియోను మీరు అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక అద్భుత ఘట్టం మరి కొద్ది రోజుల్లో ఆరంభం కాబోతోంది. మరి ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుంది? ఎందుకు రాబోతున్నాయి ఈ రాశివారి జీవితంలో మార్పులు అనేవి ఎలా చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలోని 12 రాశులలో మిథున రాశి వారు చాలా ప్రత్యేకం. వీరు 3వ రాశికి చెందినవారు కావడం, వీరి రాశికి అధిపతి బుధగ్రహం కావడంతో వీరికి పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు, చురుకుదనం లభిస్తాయి. బుధుడంటేనే జ్ఞానానికి, విజ్ఞానానికి మరియు కమ్యూనికేషన్కి అధిపతి. అందుకే మిథున రాశి వారిలో ఆలోచన శక్తి చాలా వేగంగా ఉంటుంది. వీరు ద్విస్వభావ రాశివారు. అంటే ఒకే మనిషిలో 2 రకాల ఆలోచనలు లేదా 2 రకాల వ్యక్తిత్వాలు సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. ఈ కారణం చేతనే వీరిని అర్థం చేసుకోవడం సామాన్యులకు ఒక్కోసారి పెద్ద సవాలుగా మారుతుంది. ఒక నిమిషం చాలా ఉత్సాహంగా అందరితో కలిసిపోయి సందడి చేసే వీరు మరుసటి నిమిషమే ఏదో గంభీరమైన ఆలోచనలో మునిగిపోయి ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ మార్పును చూసి ఎదుటివారు ఆశ్చర్యపోతుంటారు, కానీ అది వారి సహజ సిద్ధమైన స్వభావం. వీరిలో ఉండే అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే వాక్చాతుర్యం. వీరు తమ మాటలతో ఎంతటి వారినైనా ఇట్టే బుట్టలో వేసుకోగలరు. ఏ రంగంలో ఉన్నా సరే తమ మాటల గారడితో పనులను నెగ్గుకు రావడం వీరి ప్రత్యేకత. మార్కెటింగ్, మీడియా, టీచింగ్ లేదా రాజకీయాలు వంటి రంగాల్లో మిథున రాశి వారు అద్భుతంగా రాణిస్తారు. వీరికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. లోకల్లో ఎక్కడ ఏం జరిగినా వీరికి తెలిసి ఉండాలి. అందుకే వీరు నిరంతరం పుస్తకాలు చదవడము లేదా ఇంటర్నెట్లో వెతకడము చేస్తూ తమ విజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఒకే పనిని రోజువారీగా చేయడం వీరికి అస్సలు నచ్చదు. ఎందుకంటే వీరికి మొనేటని అంటే బోరు కొడుతుంది. జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక మార్పును, కొత్తదనాన్ని వీరు కోరుకుంటారు. ఈ రాశి వారికి రాబోయే రోజులలో గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉగాబోతున్నాయి. దీనివల్ల ఈ రాశి జాతకుల యొక్క పంట పండబోతోంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాశి వారికి కుబేరుడి కారణంగా అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతోంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెలువరుస్తుంది. గతంలో మీకు ఏ కారణంగా అయినా ధనం ఆగిపోతే ఈ సమయంలో మీకు తిరిగి అందుతుంది. పాత పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశివారి అదృష్టాన్ని ఆపడం ఎవరితరం కాదు. మీకు పట్టబోయే అదృష్ట కారణంగా మీరెంతో లాభపడతారు. కోరింది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు. అవేంటంటే ఈ రాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు పొందుతారు. అలాగే పెద్ద పెద్ద ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారిని శుక్రుని సంచారం అనేది ఒక వరమని చెప్పవచ్చు. ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే వస్తుంది. లైఫ్లో సుఖాలనేవి బాగా పెరుగుతాయి. ఈ రాశి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులుగా చెప్పుకోవచ్చు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలని ఈ రాశివారు అధిరోహించడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. లైఫ్లో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్టయోగం, రాజయోగం పట్టినట్లు పడుతుంది. మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు. మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది. ఆ లెవెల్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది. అలాగే మీరు
మీలో ఉండే అంతర్గత ఆలోచనలని ఎవ్వరితోనూ అస్సలు పంచుకోరు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది కూడా వీరికి ఉంటుంది. ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణించడం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. దీంతో వీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు, తల్లిదండ్రులిచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టమనేది ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాల్ని అనుభవిస్తారు. మీరు చేసే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా కష్టపడి శ్రవిస్తారు. ఈ రాశివారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్నిస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది. జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలని, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం అవ్వడం వల్ల ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. వైరివర్గం ఒక్కటి కానంత వరకు కూడా ఈ రాశివారికి ఎలాంటి డోకా ఉండదు. ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దరి చేరవు. అలాగే ఈ రాశివారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి. మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి. ఈ రాశివారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలున్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. అలాగే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు ఎక్కువ కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కూడా ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది. అలాగే ఈ రాశిలోని చిత్త నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలు అనుభవిస్తారు. ఆ తరువాత ఆ జాతకులకు విపరీతమైన భోగభాగ్యాలు చేరుతాయి. ఈ రాశివారి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించడం జరుగుతుంది. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినా పాత పద్ధతులు మాత్రం మీలో ఏమాత్రం పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తడం వల్ల అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. మీకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉండబోతోంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశివారు బాగా రాణిస్తారు. ఈ రాశివారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అలాగే మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు. ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా దాన్ని నిమిషాల్లో ఖర్చు చేసేస్తారు. అందువలన తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఈ రాశివారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంతా కూడా బాగుంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాలలో ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ల వరకు ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది. మీరు సకల భోగాలు అనుభవిస్తారు. ఈ రాశివారు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటుగా ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందే అవకాశాలున్నాయి.
పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వల్ల మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. మీకున్న అదృష్టం వలన మీరు మీ లైఫ్లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు. లైఫ్లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ రాశివారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరని చెప్పాలి. ఈ అదృష్టం వల్ల ఈ రాశివారు లైఫ్లో చూడనంత డబ్బు చూస్తారు. అదృష్టం మీ వెంట ఉండబోతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మకత రంగాలలో అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశివారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం. అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మరి మీరు జీవితంలో నెంబర్ 1గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలనుకునేందుకు లక్ష్మీ పూజ చేయటం ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయుడి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు, ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలనేవి ఇచ్చి అన్ని విధాల కాలం కలిసొస్తుంది. జ్యోతిష శాస్త్రం చెప్తున్న మాటలివి. ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శుక్రవారం అన్ని విధాలా మీకు కలిసి వస్తుందని చెప్పాలి. ఏదైనా ఒక పనిని మీరు చెయ్యాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి. ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్నీ శుభ ఫలితాలే ఇస్తుంది. ఈ రాశి జాతకులకు నీలం రంగు బాగా కలిసొస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి హుమాలను జేబులో ఉంచుకోవడం వల్ల ఎల్లవేళలా అది మీకు అండగా ఉంటూ మంచి చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి రాబోయే అదృష్టం ఆపడం ఎవ్వరి తరం కాకుండా ఉండాలి అన్నా, వారు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. మరింతకు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే, శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి. ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే, రావి ఆకును తీసుకోండి. అలా రావి ఆకు పైన కుండను అంటే దీపపు కుండను చక్కగా అలంకరించుకుని పెట్టుకోండి. దానిపైన మరొక కుండను పెట్టి అందులో నేతిని పోసి చక్కగా 2 ఒత్తులను ఒక్క ఒత్తిగా తయారు చేసి అలా 3 వైపులా కూడా అంటే 3 ఒత్తులతో నేతి దీపాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయి అప్పుల బాధల నుంచి బయటపడటంతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది. ఇక అలాగే శనివారం రోజున మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏంటంటే, వీలైతే ఎవరైనా తీసుకుంటే నల్ల నువ్వుల దానాన్ని తప్పకుండా ఇచ్చేసేయండి. ఇక ఆ తర్వాత మీకు చేతనైనంతలో ఒక 3 కానీ 5 కానీ అన్నదానం చేయండి. ఆహారం తినడానికి ఏది ఇచ్చినా పర్వాలేదు. ఒక 3 లేదా 5 ఇలా చేయటం ద్వారా మీకుండే సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు.